1987వ సంవత్సరంలో కేవలం 31 సంవత్సరాల వయసులోనే బిల్ గేట్స్ ఒక బిలియనీర్ అవడమే కాదు, తనకు 39 సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో నిలిచారు. అంతేకాదు అప్పటి నుండి వరుసగా టాప్ 10 సంపన్నుల లిస్టులో కొనసాగుతూనే ఉన్నారు. ఆయన వివిధ సందర్భాల్లో తన అనుభవాలను వివరిస్తూ యువత ఎలా విజయం సాధించాలో, వారు ధనవంతులుగా ఎలా మారాలో గొప్ప సలహాలు ఇస్తూ వారిని మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి వాటిలో అతి ముఖ్యమైన 10 ప్రాక్టికల్ డబ్బు సలహాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నంబర్ 1, మీరు ఈ ప్రపంచంలో ఎవరితోనూ పోల్చుకోవద్దు. అలా చేస్తే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే. అబ్రహం లింకన్ ఒకసారి తన పిల్లవాడికి చదువు చెప్తున్న టీచర్కు ఒక లెటర్ రాసి ఈ విధంగా రిక్వెస్ట్ చేశారు: మీరు మా వాడికి ఒక సింపుల్ విషయం నేర్పించండి. ప్రపంచంలో అతడి కంటే పెద్దవారు లేరని, మరియు అతడు ఎవరికంటే పెద్దవాడు కాదని. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలా మంది యువకులు తమ జీవితాలను ఇతర వ్యక్తులతో పోల్చుకుంటూ గడుపుతున్నారు. అందరిలాగా కావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే వారు విజయానికి, సంతోషానికి దూరం అవుతున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రతి విషయంలోనూ బాగుండాలని డిజైన్ చేయబడలేదు. మీరు ఒక ప్రత్యేక జీవి. మీ జీవిత లక్ష్యం ఆటల్లో ఇతర వ్యక్తులను ఓడించడం కాదు, మీ సొంత ఆటను తెలుసుకోవడమే మీ జీవిత లక్ష్యం. మీరు మీలాగే ఉండండి. ఎవరూ మీకంటే గొప్పవారు కాదు, మీరు ఎవరికన్నా గొప్పవారు కాదని తెలుసుకోండి. మీరు ఎవ్వరూ చేయలేని వాటిని సాధించగల ఒక ప్రత్యేక వ్యక్తి. నెంబర్ 2, మీకు పెద్ద గెలుపు కావాలంటే మీరు కొన్నిసార్లు పెద్ద రిస్కులు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు జీవితంలో ధైర్యం చేయడానికి మీకున్న అత్యుత్తమ సమయం మీరు వయసులో ఉన్నప్పుడే. ఎందుకంటే అప్పుడు మీకు కోల్పోవడానికి పెద్దగా ఏమీ ఉండవు. మీరు అందరిలా జీవించకండి, జీవితాన్ని తేలిగ్గా తీసుకోకండి. మీ కలల గురించి కాదు మీరు మాట్లాడాల్సింది, వాటిని ఎలా మేల్కొల్పుతారో ఆలోచించండి. మీరు ఎక్కడ ఉన్నా, మీ వద్ద ఎంత ఉన్నా, ఉన్న దానితోనే ప్రారంభించండి. సాకులు చెప్పకండి, రంగంలోకి దూకండి. నెంబర్ 3, జీవితంలో చాలా పెద్ద విషయం ఏంటంటే మీరు చిన్న వయసు నుండి వాస్తవ ప్రపంచంలోకి ఎక్స్పోజ్ అవ్వడం. చాలా మందికి జీవితం అంటే ఏంటో 40 ఏళ్ల వరకు కూడా తెలియదు. వారు ఇంకా భ్రమలోనే ఉంటారు జీవితం చాలా తేలిక అని. గవర్నమెంట్ గానీ లేదా మీ తల్లిదండ్రులు గానీ మీ సమస్యలను పరిష్కరించాలని ఆశిస్తారు, కానీ ఎవ్వరూ మీకు సహాయం చేయరు. మీరు ఈ జీవిత వాస్తవాలను ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా విజయవంతం అవుతారు. నెంబర్ 4, మీకు ఒక కోచ్ కావాలి. మీరు బాస్కెట్బాల్ ప్లేయర్ అయినా, టెన్నిస్ ప్లేయర్ అయినా, క్రికెటర్ అయినా, మీరు ఎవరిలాగా తయారవుతారంటే మీరు బాగా ఆరాధించే వ్యక్తిలాగా. మీరు ఎవరిని ఆరాధించకపోతే మీరు ఎవరిలాగానూ కాలేరు. మిమ్మల్ని ప్రేరేపించడానికి, మీకు సవాలు చేయడానికి, మిమ్మల్ని మీరు విశ్వసించడానికి మీకు ఒక కోచ్ అవసరం. మీ కోచ్ ఎల్లప్పుడూ భౌతికంగా మీ పక్కనే ఉండనవసరం లేదు. మీరు సాధించాలనుకున్నవి సాధించిన వారు రాసిన పుస్తక రూపంలో ఉండవచ్చు, లేదా ఆన్లైన్లో శిక్షణ ఇచ్చే ఒక ట్రైనర్ రూపంలో ఉండవచ్చు, లేదా మీకోసం గొప్ప కంటెంట్ ఇచ్చే వీడియోల రూపంలో కూడా ఉండవచ్చు. అయితే ఇది ఎందుకంత ముఖ్యమైనదంటే జీవితం ఎంతో కఠినమైనది. మీ చుట్టూ ఉన్న చాలా మందికి విజయం గురించి తెలియదు. మీ తండ్రి సక్సెస్ కానప్పుడు అతడు మీరెలా సక్సెస్ కావాలో నేర్పించలేడు. మీ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు సామాన్యులైతే వారు మిమ్మల్ని విజయవంతం చేసేందుకు ప్రేరేపించలేరు. అందుకే మీకు స్ఫూర్తినిచ్చే, మిమ్మల్ని సవాలు చేయగల వ్యక్తి కోసం మీరు మీ పరిధి వెలుపల చూడాల్సి ఉంటుంది. నెంబర్ 5, మీరు చదవడానికి ఎంత సమయం గడుపుతున్నారు? 3 దశాబ్దాలకు పైగా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్నప్పటికీ బిల్ గేట్స్ ఇప్పటికీ ఒక మంచి పాఠకుడిగా చెప్పవచ్చు. ఎందుకంటే జీవితం ప్రతిరోజు మారుతూ ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకోవాలంటే ఏకైక మార్గం నేర్చుకోవడం అని అంటారు బిల్ గేట్స్. ఈ సోషల్ మీడియా యుగంలో ఎంతమంది యువకులు పుస్తకాలు చదవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు? మీరు చదివే పుస్తకాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చార్లీ జోన్స్ చెప్పినట్టుగా, మీరు వ్యక్తులను కలవనంత వరకు మరియు మీరు పుస్తకాలు చదవనంత వరకు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో 5 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటారు. మీరు అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకాన్ని చదివారా? చిన్న చిన్న అలవాట్లు మీ జీవితాన్ని మార్చే ఫలితాలని ఎలా అందిస్తాయో వివరించే పుస్తకం ఇది. అలాగే మీరు ప్రతిరోజు 1% మెరుగుపరచుకోవడం వల్ల మీ జీవితం మీద అపారమైన ప్రభావాన్ని గమనించవచ్చు అని ప్రాక్టికల్ ఉదాహరణలతో సహా వివరిస్తారు రచయిత. ఈ పుస్తకం యొక్క సమ్మరీని మీరు కుక్కు FM లో కూడా వినవచ్చు. అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం యొక్క ధర తక్కువలో తక్కువ 160 రూపాయలు ఉంది. కానీ కుక్కు FM లో వినాలంటే 49 రూపాయలు అవుతుంది. ఇది ఒకటే కాదు, 49 రూపాయలకు మీరు మెచ్చే ఎన్నో గొప్ప పుస్తకాల సమ్మరీలను, ఆడియో బుక్లను వినవచ్చు. అంతేకాదు ప్రతి వారం కొత్త పుస్తకాలు యాడ్ అవుతూనే ఉన్నాయి.
ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇందులో మీరు మీ సౌకర్యానికి తగ్గట్టుగా ఆడియో స్పీడ్ మార్చుకోవచ్చు, ఎపిసోడ్స్ వద్ద నోట్స్ రాసుకోవచ్చు. మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే క్రింద ఇచ్చిన గూగుల్ ఫామ్ ను ఫిలప్ చేసి పంపించవచ్చు. మీరు ఇప్పటికీ కుకు ఎఫ్ఎం యాప్ ఉపయోగించకపోతే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీరు మన ఛానల్ కూపన్ కోడ్ assets200 అని ఎంటర్ చేస్తే మంత్లీ సబ్స్క్రిప్షన్ పై 50% డిస్కౌంట్ తో నెలకు కేవలం 49 రూపాయలకే మీ మనసుకు నచ్చింది వింటూ ఉండండి. నెంబర్ 6, మీరు ప్రజలకు సమస్యలను చూపిస్తూ వాటికి పరిష్కారాలను సూచిస్తే వారు చర్య తీసుకునేలా ముందుకెళ్తారు. జీవితంలో విజయవంతం కావాలంటే మీరు ప్రజలను నడిపించగలగాలి మరియు ఒక ఉమ్మడి లక్ష్యం వైపు వారిని ప్రేరేపించగలగాలి. అందుకోసం మీరు వారికి సమస్య ఏంటో చూపించాలి మరియు దాని పరిష్కారానికి ఏం చేయాలో కూడా చూపించాల్సి ఉంటుంది. ఒక లీడర్ గా కేవలం సూచనలు మాత్రమే ఇవ్వకండి, దానికి ఏం చేయాలో, ఎందుకు చేయాలో ప్రజలు కారణాన్ని తెలుసుకునేలా చేయండి. నెంబర్ 7, విజయం ఒక నీచమైన గురువు. మీరు ఓడిపోలేరు అనుకునేలా అది మిమ్మల్ని రెచ్చగొడుతుంది. మీరు ఎక్కువ కాలం విజయవంతంగా ఉండాలంటే మీరు వినయంగా ఉండాలి. చాలా మంది వ్యక్తులు కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు మాత్రమే విజయంలో ఉంటారు, ఎందుకంటే వారు తమకన్నీ తెలుసు అని ఆలోచించడం ప్రారంభించారన్నమాట. సుదీర్ఘకాలం పాటు విజయాన్ని సాధించే వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పటికీ ఆపరు, ఎందుకంటే వారు నేర్చుకోకపోతే ఓడిపోతారని వారికి తెలుసు. అది వారిని తదుపరి గమ్యం వైపు నడిపిస్తుంది. నెంబర్ 8, పెద్ద కలలు. మీరు సాధించాలనుకునే, మీరు సృష్టించాలనుకునే మరియు మీరు నిర్మించాలనుకునే అనేక పెద్ద కలలతో జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ మీరు 40 ఏళ్ళు దాటిన ఎవరినైనా అడగండి, వారు కన్న కలలన్నీ ఏమయ్యాయని అడిగితే వారు చాలా మటుకు సమాధానం చెప్పరు. ఒక సర్వే ప్రకారం ప్రస్తుతం సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న 60 మందిలో ఒక్కరు మాత్రమే ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభించగలరు. వ్యాపారం సంగతి పక్కన పెట్టండి, ప్రజలు మామూలుగానే ఒక యాక్షన్ తీసుకోవడానికి కష్టంగా భావిస్తారు. ఒకవేళ వారు యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా మొదటి ఫెయిల్యూర్ లేదా సెకండ్ ఫెయిల్యూర్ వారిని కంఫర్ట్ జోన్ కు తిరిగి పంపుతుంది. కళ తీయగా ఉంటుంది, యాక్షన్ చేదుగా ఉంటుంది. మీరు తీపి పదార్థాలను మాత్రమే తింటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండలేరు. యాక్షన్ చేదుగా ఉంటుంది కాబట్టి కొంతమంది మాత్రమే యాక్టివ్ గా చర్యలను తీసుకుంటారు. అలా కళల నుండి బయటపడే కొద్ది మంది వ్యక్తుల్లో మీరు ఉండండి. నెంబర్ 9, ఒక్కడి కంటే ఇద్దరి బలం ఎక్కువ. మా విజయం నిజంగా మొదటి నుండి పార్ట్నర్షిప్ లపై ఆధారపడి ఉంది. బిల్ గేట్స్ చెప్పిన ఒక గొప్ప సూత్రం ఇది. మైక్రోసాఫ్ట్ యొక్క మొదటి పెద్ద విజయం 1980వ సంవత్సరంలో IBM తో భాగస్వామిగా ఉన్నప్పుడు జరిగింది. అప్పటి నుండి బిల్ గేట్స్ ఎల్లప్పుడూ మంచి భాగస్వామి కోసం వెతుకుతూనే ఉన్నారు. అది ఎక్కడ దాకా పోయిందంటే తన అతిపెద్ద పోటీదారులో ఒకటైన యాపిల్ కంప్యూటర్ తో భాగస్వామ్యం వరకు. అందుకే ఆయన అంటారు, ఒకటి కంటే రెండు మంచివి అని. మీరు ఇతర వ్యక్తులతో ఎలా పని చేయాలో నేర్చుకుంటే మీరు జీవితంలో వేగంగా అభివృద్ధి చెందుతారు మరియు విజయం సాధిస్తారు. నెంబర్ 10, ఏ రకంగానూ సంతోషంగా లేని మీ కస్టమర్లే మీకు నేర్పిస్తారు. అంటే మీ ఉత్పత్తుల పట్ల, సేవల పట్ల సంతోషంగా లేని క్లయింట్లు, కస్టమర్లు మాత్రమే మీకు సరిదిద్దాల్సిన వాటి గురించి ఫీడ్బ్యాక్ అందిస్తారు. సంతోషంగా ఉన్న కస్టమర్లు ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వరు. ఈ వీడియో సమ్మరీని స్థూలంగా చెప్పాలంటే, మీరు ధనవంతులు కావాలన్నా, జీవితంలో విజయవంతం కావాలన్నా మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. మీ కళల్ని చంపవద్దు, బలంగా ఉండండి, రిస్క్ తీసుకోండి, వినయంగా ఉండండి, మంచి పుస్తకాలు చదవండి, ఇతరులతో ఎలా పని చేయాలో మరియు భాగస్వామిగా ఎలా ఉండాలో తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.